హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే బ్లౌజ్ కటింగ్ అనమాట. అంటే సింపుల్ ట్రిక్లో అయితే చూపించబోతున్నాను. అందరూ చేసే ట్రిక్లోనే, కాకపోతే ఇందులో కొంచెం అంటే ఇక్కడ 3 బ్లౌజ్ పీసెస్ అనమాట. 3 ఒకేసారి లైనింగ్ పీసెస్ తీసుకొని ఒకసారి ఇలా కట్ చేసుకుందాం అని చెప్పి 3 ఇలా కింద వేసాం అనమాట. తర్వాత 3 పీసెస్ని ఇలా తీసుకున్నాక కింద పరిచిన తర్వాత ఇది 1 మీటర్ అనమాట. అంటే కొన్ని 80 సెంటీమీటర్లు ఉంటాయి కదా, సో అట్లా కాకుండా ఇది ఫుల్ ముక్క అంట 100 సెంటీమీటర్లు. సో ఆ ముక్కనైతే ఇలా తీసుకున్నాక కొంచెం చివర్లో అయితే ఫోల్డింగ్ వైపు మన వైపు ఉండేలాగా పరుచుకోవాలి కింద. సో రైట్ సైడ్ అయితే మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి. రైట్ సైడ్లో మనం చిన్న అడ్డంగా గీత అయితే ఒకటి తీసుకొని స్కేల్తో కానీ టేప్ సాయంతో కానీ స్ట్రైట్గా అయితే కట్ చేసుకొని వేస్ట్ పీస్ కట్ చేసి పక్కన పడేసేయండి. ఇంక ఇప్పుడు బ్లౌజ్ అయితే తీసుకోండి, ఆది బ్లౌజ్ అండి. సో ఈ ఆది బ్లౌజ్ తీసుకున్నాక మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకున్నాక ఈ 2 హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసి, అంటే కింద వైపు అండి, బ్యాక్ సైడ్ బ్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ కింద వైపు అంటాం, తీసుకొని ఇలా మనం దీని మీద అయితే పరిచి యాస్టీజ్ అక్కడ ఎలా ఉంది ఇక్కడ అలా దించేయడం అనమాట. దీనికి ఎటువంటి సెంటీమీటర్స్ కానీ ఎటువంటి ఆది అయితే ఏం లేదు, డైరెక్ట్గా మనం ఇలా తీసుకోవడం. ఇంక ఇప్పుడైతే ఇది మెడ అనమాట. అంటే కిందకి కావాలంటే కిందకి పెట్టుకోవడం, పైకి కావాలంటే పైకి పెట్టుకోవడం. జస్ట్ ఇక్కడ మనం ఏ ఆది పీస్ అయినా తీసుకోండి బ్లౌజ్ అనేది. సో యాస్టీజ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఆ కార్నర్స్లో, ఇంకా తర్వాత ఒక స్కేల్ కానీ టేప్ కానీ ఉంటుంది కదా టైలరింగ్ చేసే వాళ్ళు, ఆ టేప్ ప్రకారం ఇలా స్ట్రైట్ లైన్ తీసుకొని ఇంకా కట్ చేసుకోవాలన్నమాట. సో చంక దగ్గర అండి మనమైతే కొంచెం సర్కిల్ వచ్చేలా తీసుకోవాలన్నమాట. మామూలుగా ఇలా ఇది చూడండి, రెక్టాంగులర్లో తీసుకున్నాం కదా, ఇలా అడ్డంగా ఒక గీత తీసింది, అది చంక అనమాట. సో మనం అక్కడ ఏం చేయాలంటే కొంచెం రౌండ్గా వచ్చేలాగా తీసుకుంటే కొద్దిగా రౌండ్ లోతు భాగం తీసుకోవాలన్నమాట. మెడ ఎంత ఉందో ఆ ఐబ్రోస్కి సో అంత అయితే తీసుకోవాలి, అంటే చంక భాగం దగ్గర. సో ఎంత అయితే మనం ఇలాగ ఆది బ్లౌజ్ తీసుకున్నాక దానికి యాస్టీజ్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకునే ముందు ఒకసారి మనం ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఒకసారి కట్ చేసే ముందు మనం ఒకసారి కట్ చేస్తే ఇక మళ్ళీ తర్వాత వెనక్కి తీసుకోవడానికి అవ్వదు కదా, అందుకే కట్ చేయకముందు తీసుకొని తర్వాత కటింగ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకోవాలండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేయాలో చూపిస్తాను, చూడండి.
ఇప్పుడైతే హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ని మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత యాస్టిల్ ఇప్పుడు ఉన్నట్టు దించేయడమేనండి. సో ఇలా కట్ చేసిన తర్వాత ఆ మధ్యలో మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, అంటే ఇది మిడిల్ పార్ట్కి రావాలి అన్నట్టుగా ఒక చిన్న గంటలాగా అయితే పెట్టుకోండి, కొంచెం మనకి గుర్తుండడం కోసం అనమాట. మన ఫ్రంట్ వైపు కదా మనం కట్ చేసింది, మనం ఏం చేయాలంటే అది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా అయితే చూసుకోవాలి, బ్లౌజ్కి బ్యాక్ కాకుండా ఫ్రంట్కి. సో అలా వచ్చింది చూసుకోవాలి కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆ ఫ్రంట్కి వచ్చే పార్ట్ని మనం ఇలా కట్ చేసుకోవాలి, కొద్దిగా లోతు భాగం అనమాట. మనం అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చంక దగ్గర పైనండి, బ్లౌజ్ దగ్గర అంటే మెడ కింద అనమాట, హ్యాండ్స్కి అలాగే షోల్డర్కి మధ్యలో మనకి ఒక బొడగలాగా అనేది ఫామ్ అయిపోతుంది అనమాట, ఇది లూజ్గా ఉండటం వల్ల. అందుకే కొంచెం ఇలా లోతు భాగం తీసుకున్నామంటే ఇక మెడకి ఫిట్గా ఉంటుంది అనమాట, ఈ బొడగ రాకుండా ఒంటికి స్టిఫ్గా అయితే ఉంటుంది అనమాట. అందుకోసం కొంచెం లోతు భాగం అయితే తీసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇదైతే మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి బ్లౌజ్ నీట్గా రావాలంటే మనకి స్టిచ్చింగ్ కన్నా మనకి కటింగ్లోనే ఉంటుందండి, మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలాగ మనం దీని మీద పెట్టేసుకొని యాజ్ స్టీజ్ ఇక్కడ ఉన్నట్టు దించేయాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం పైకి దించాలన్నమాట, అంటే మెడ మనకి కిందకి అనేది వస్తుంది కదా బ్యాక్ వైపు, ఫ్రంట్ పార్ట్ ఏంటంటే కొంచెం పైకి అనేది వస్తుంది కాబట్టి ఎక్కువ లోపు కట్ చేయకూడదు, అక్కడ ఉన్న ట్యాక్స్ తీసి దించుకోవడం అనమాట. ఇటు పక్క ఏంటంటే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసి ఇంకా దాని ప్రకారం అయితే ఇంకా తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకునే ముందు అయితే ఇప్పుడు ఈ కటింగ్ చేసే ముందు ఒకసారి చూసుకోవాలని చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్ అనేది మనం చూసుకోవాలి అంతా కరెక్ట్గా వచ్చిందా, అక్కడ ఏమో తక్కువగా ఎక్కువ వచ్చిందా అని చెప్పి చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ షేప్ అనేది మనకి కప్ సైజులో రావాలి కాబట్టి ఈ చెస్ట్ దగ్గర మనం ఎక్కడెక్కడ ఈ ఫోల్డింగ్స్ చేసి ఆ షేప్ అనేది ఉందో ఆ యాది బ్లౌజ్కి, సో మనం అలాగే యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎక్కడెక్కడ ఇలా ఫోల్డ్ చేసి కొట్టాలనే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట. మనం ఏంటంటే చంక దగ్గర ఇంకా ఉక్స్ పట్టి దగ్గర కింద షేప్ పట్టి దగ్గర అయితే వేస్తాం కదా ఈ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది, సో అక్కడ మార్క్ చేసుకుంటే మనకి షేప్ అనేది కప్ సైజులో అయితే నీట్గా వస్తుంది అనమాట. మనము ఆది బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఇలా కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ దగ్గర మాత్రం ఉక్సుల వైపు ఉన్న పార్ట్ని తీసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. కాజాలు కాదండి, ఉక్సులు ఉండే పార్ట్ ఉంటుంది కదా, సో అదైతే అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో మనం ఆ ఉక్సులు పట్టి ఉన్న పార్ట్ని తీసుకొని అయితే మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట.
ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టి అనేది చేసుకోవాలండి. సో ఈ షేప్ పట్టి కూడా అంతే అనమాట. ఆది బ్లౌజ్కి ఎలా ఉందో సో యాస్టీజ్ అయితే దించుకోవాలి. ముందైతే ఒక రెక్టాంగులర్గా ఒక బాక్స్ లాగా అయితే కట్ చేసుకోండి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అర్థమైపోతుంది అనమాట బ్లౌజ్ చూడంగానే. సో కొత్తగా నేర్చుకుంటారు కదా, సో బిగినర్స్కి అయితే అర్థం కాదు. సో ఈ షేప్ పట్టి ఎంత ఉందో యాస్టీజ్ ఇలా కట్ చేసుకొని కొంచెం లోతు భాగం అనేది చూసుకొని ఇంకా కట్ చేసుకోవాలన్నమాట. ఈ షేప్ పట్టి అనేది మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇంకా మెడ పార్ట్ అంటే మనకి మెడ కౌటిను నడానికి ఒకటి వేస్తాం కదండి బద్దెల్లాగా, అదైతే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. కాకపోతే నడుంకి వేసుకునేటప్పుడు మనం స్ట్రైట్గా అనేది ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. మెడకు వేసేటప్పుడు మాత్రం క్రాస్గా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకు అప్పుడే నీట్గా వస్తుంది.